గెలుపు ఓటమి అనేవి దైవలిఖితాలు. మనమే గెలుస్తామని విర్రవేగకూడదు. మన వల్ల కాదులే, ఖచ్చితంగా ఓడిపోతామని మదనపడకూడదు. ప్రయత్నించడం నీ వంతు. నీ ప్రయత్నాన్ని సఫలం చేయడం భగవంతుని వంతు. ఒక్కోసారి విజయాల కన్నా పరాజయాల్లోనే పాఠాలు గుణపాఠాలు నేర్చుకుంటాం. ఈ పాఠాలు గుణపాఠాలు తదుపరి విజయానికి మార్గదర్శకాలు అవుతాయి. విజయం చేకూరిన వాడికి ప్రశంసల జల్లులో తడిసిపోతాడు. అదే పరాజయం పాలైన వాడు విమర్శలను ఎదుర్కొనవలసి వస్తుంది. అందుకే రాజుని ఇప్పుడు కూడా పొగడ్తలో పొంగిపోడు, విమర్శలో కృంగిపోడు.